గతంలో కాంగ్రెస్ పార్టీ సమగ్ర శిక్ష ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తున్నామని ఇచ్చిన హామీని వెంటనే నెరవేర్చాలని జాయింట్ యాక్షన్ కమిటీ అధ్యక్షులు వీరన్న డిమాండ్ చేశారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఎస్ఎస్ఏ జాక్ ఆధ్వర్యంలో ఉద్యోగులు తమను రెగ్యులరైజ్ చేయాలని మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ర్యాలీ చేపట్టిన అనంతరం కలెక్టరేట్ ఎదుట బైఠాయించారు. ముఖ్యమంత్రి స్పందించాలి, తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా జాక్ అధ్యక్షుడు మహంకాళి వీరన్న మాట్లాడుతూ తాము ఉన్నత చదువులు చదివి గత 15 సంవత్సరాలుగా కాంట్రాక్ట్ ఉద్యోగులుగా చాలని జీతాలతో జీవనం సాగిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో నిరవధిక దీక్షలు చేపట్టిన సమయంలో అప్పటి టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి దీక్షా శిబిరాన్ని సందర్శించి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన నెల రోజుల్లో ఎస్ఎస్ఏ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తానని మాట ఇచ్చారని 9 నెలలు గడుస్తున్నా ఇప్పటికీ నెరవేర్చలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి గుర్తు చేసేందుకే కార్యక్రమాలు చేపడుతున్నామని, ప్రభుత్వం స్పందించని పక్షంలో ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సమగ్ర శిక్షలో విధులు నిర్వహిస్తున్నటువంటి కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులము చాలని వేతనాలతోటి బతికిస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడున్న పరిస్థితులలో ఎట్టి పరిస్థితుల్లో కూడా మాకు ఈ జీతం ఏ మాత్రం కూడా సరిపోవట్లేదు. 15 సంవత్సరాల కంచి ఉన్నత విద్యావంతులైనటువంటి మేము ఈ ఉద్యోగాల్లో గడపడం జరుగుతూ ఉంది. కానీ గత ప్రభుత్వం రెగ్యులరైజేషన్ చేస్తా అని చెప్పేసి మాట ఇచ్చి ఆ మాట తప్పడం జరిగింది. అదే మేము ఆ సందర్భంలో 21 రోజుల పాటు ధర్నా చేయడం జరిగింది. ఆ ధర్నా చేస్తున్నటువంటి క్రమంలో పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఇప్పటి సీఎం అయినటువంటి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే నెల రోజులలో మిమ్మల్ని అందరినీ రెగ్యులరైజేషన్ చేస్తా అని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది. మరి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 9 నెలలు అవుతా ఉంది. అయినప్పటికీ కూడా మా సమగ్ర శిక్ష ఉద్యోగులకు ఇంతవరకు కూడా న్యాయం జరగలేదు. కాబట్టి మేము రకరకాలుగా మా వినతులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా చాలామంది మంత్రులను కలిసాము, సీఎం కలిసాము. ఇప్పటి వరకు మాకు అనుకూలమైనటువంటి నిర్ణయం రాలేదు. కాబట్టి దశలవారీ ప్రోగ్రాం చేయడానికి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాలలో ఉన్నటువంటి సమగ్ర శిక్ష ఉద్యోగులందరూ కూడా ఐకమత్యంతో ఒక జాగ్రత్త ఉండి అందరూ కూడా మరి అలా ర్యాలీ నిర్వహించి ర్యాలీతోటి మరి కలెక్టరేట్ దగ్గరికి వెళ్ళి అక్కడ నిరసన దీక్ష ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి మేము ఒక్కటే చెప్తా ఉన్నాం, సీఎం గారు మీరు ఇచ్చినటువంటి ఒక మాటను తప్పకండి, మా జీవితంలో వెలుగు నింపండి. మేము ఏ విధంగానైతే మీకోసం కష్టపడ్డామో అదేవిధంగా మా జీవితాల్లో కూడా వెలుగు తీసుకొస్తారని చెప్పేసి ఆశిస్తా ఉన్నాం. ఒకవేళ మాకు సరైనటువంటి ఒక నిర్ణయం, మాకు అనుకూలమైనటువంటి నిర్ణయం రాకపోతే మరి దశలవారీ ప్రోగ్రాం చేసేసి మరి ఏం చేయాలనేటువంటి నిర్ణయాన్ని కూడా నిర్ణయించుకోవడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా సీఎం గారు మీ చేతులెత్తి నమస్కారం తెలియజేస్తా ఉన్నాం. ఏది ఏమైనప్పటికీ కూడా సమగ్ర శిక్ష ఉద్యోగులందరినీ రెగ్యులరైజేషన్ చేయాలి. పక్క రాష్ట్రాల్లో పంజాబ్లో చేశారు, హర్యానాలో చేశారు, అస్సాంలో చేశారు, ఛత్తీస్గఢ్లో చేశారు. ఇప్పుడు చేసి సమగ్ర శిక్ష ఉద్యోగులందరినీ రెగ్యులరైజేషన్ చేసి మా జీవితాల్లో ఒక వెలుగు నింపుతారని చెప్పేసి ఆశిస్తున్నాం.